మీరు గుడికెళ్ళినప్పుడు ఏం చేస్తారు? అదేంటి భయ్ అదేం క్వశ్చన్ అనుకుంటున్నారా? గుడికి వెళ్ళగానే ఫస్ట్ మీరు చేసేది దేవుడికి దండం పెట్టుకుంటారు. అవునా? తర్వాత ఏం చేస్తారు? మీరేనే కాదు జనరల్ గా అందరూ చేసేది ఏంటంటే ఆటోమేటిక్ గా గుడి చుట్టూరు మనం నడవడం మొదలు పెడతాం. దీన్నే ప్రదక్షిణ అంటాం. కానీ ఒకసారి ఆగండి, ఎందుకు మనం గుడి చుట్టూరు నడవాలి? ఆ గుడి చుట్టూ తిరిగే టైం అంతా దేవుడి దగ్గర కూర్చొని ఇంకా ఎక్కువ ప్రేయర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ పుణ్యం అండ్ ఇంకా ఎక్కువ పీస్ వస్తుంది కదా. బట్ ఎందుకు అంత కష్టపడి గుడి చుట్టూరు తిరగడం దేవుడిని పూజించకుండా? ఇది ఏమన్నా ఆచారమా లేదంటే దీని వెనకాల డీప్ మీనింగ్ ఏమైనా ఉందా? అది తెలుసుకోవాలంటే ఈ వీడియో ఫుల్ గా చూడాలి. అసలు ప్రదక్షిణ అంటే మీనింగ్ తెలుసా? ప్ర అంటే మొదలు ముందుకి అని, దక్షిణ అంటే కుడివైపు అని. సో ప్రదక్షిణ అంటే కంప్లీట్ మీనింగ్ దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం కుడివైపు పెట్టుకుని ముందుకు కదలడం. కానీ కుడివైపు ఎందుకు? మన హిందూ సాంప్రదాయ ప్రకారం కుడివైపుని చాలా పవిత్రంగా భావిస్తాం. అందుకే మనం ఏదైనా కొత్తగా ఇంట్లో కానీ కొత్త పని ఏమైనా చేస్తున్నప్పుడు కుడికాలు ముందు పెట్టాలంటారు. అండ్ మనకు హార్ట్ ఎడమవైపు ఉంటుంది కదా. ఎప్పుడైతే దేవుడిని కుడివైపు పెట్టుకుని ప్రదక్షిణ చేస్తామో ఎప్పుడు కూడా హార్ట్ డైరెక్షన్ అనేది దేవుడిని చూపిస్తుంది. అంటే ఇలా రైట్ సైడ్ తిరిగి ప్రదక్షిణ చేస్తాం కదా, హార్ట్ దేవుడిని ఎప్పుడు చూస్తూ ఉంటుంది. సో అంటే దేవుడిని కుడివైపు పెట్టుకుని మనం ప్రదక్షిణ చేయడం వల్ల ఎప్పుడు కూడా దేవుడు మన గుండెకి దగ్గరగా ఉంటాడు. ఎప్పుడు కూడా మన హార్ట్ ని దేవుడినే కొలుస్తుందని ఆధ్యాత్మిక కారణం. మన సోలార్ సిస్టమ్ తీసుకుంటే అసలు మన సోలార్ సిస్టమ్ పట్టి ఉంచేది ఏది? సూర్యుడు. సూర్యుడు చుట్టే మొత్తం గ్రహాలు, ఉపగ్రహాలు, మన భూమి, చంద్రుడు అన్ని తిరుగుతాయి కదా. సేమ్ అలాగే మనం దేవుడి చుట్టూ తిరిగినప్పుడు నా జీవితము, నా లైఫ్ మొత్తం కూడా నీ చుట్టూనే తిరిగి ఉంది అని దాని మీనింగ్. మన లైఫ్ ఏ పాత్రలో వెళ్ళినా సరే మన జీవితానికి సెంటర్ ఎప్పుడు కూడా దేవుడే అని. మన లైఫ్ లో ఉండే సక్సెస్, ప్రాబ్లమ్స్, జాయ్ అండ్ కష్టాలన్నీ కూడా దేవుడి చుట్టే తిరుగుతాయని. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక చక్రాన్ని ఊహించుకోండి. చక్రం మధ్యలో హబ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే వీలంతా స్మూత్ గా తిరుగుతుంది. సెంటర్ లో హబ్ వీక్ గా ఉంటే వీల్ తిరగలదా? తిరగలేదు. సేమ్ ఇది కూడా అంతే. మనం ప్రదక్షిణ చేసినప్పుడు దేవుడే మన చక్రానికి హబ్ అనమాట. మనం దేవుడు చుట్టూరు తిరుగుతూ ఉంటాం. దీన్ని మనకి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు ఎంత స్ట్రాంగ్ గా మన మీద దయ చూపిస్తే మన లైఫ్ అంత స్మూత్ గా మూవ్ అవుతుందని. ఎనర్జీ అండ్ సైన్స్. మన ఇల్లు కట్టినట్టు ఏదో గుళ్ళు ఏమీ నార్మల్ గా కట్టేసినవి కాదు. ఆగమ శాస్త్రం, వాస్తు శాస్త్రం బేస్ చేసుకుని కట్టారు. సో అందువల్ల ఎప్పుడు కూడా గర్భగుడిలో మాక్సిమం పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అండ్ దేవుడి దగ్గర ఎప్పుడు కూడా పుణ్యకార్యాలు జరుగుతాయి. అంటే ఎప్పుడు కూడా మంత్రాలు పఠించడము, పూజలు చేయడము అండ్ కొన్ని ఆచారాలు ఇవన్నీ ఫాలో అవుతారు కదా. ఇవన్నీ కూడా శుభకార్యాలే ఫాలో అవుతారు. సో దానివల్ల ఏంటి, ఎప్పుడు నిత్యం పూజల్లో ఉండడం వల్ల ఆ విగ్రహం మాక్సిమం పాజిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామో ఎప్పుడు కూడా ఆ పాజిటివ్ ఎనర్జీకి దగ్గరలో ఆ రేడియస్ లో తిరుగుతాం. కాబట్టి మనం స్లోగా ఛార్జ్ అవుతున్నట్టు అనమాట. అంటే మనకు ఆ పాజిటివ్ ఎనర్జీ స్లోగా ఛార్జ్ అవుతుంది. అండ్ మనం రైట్ సైడ్ తిరుగుతాం కాబట్టి మనం కుడి వైపుని చాలా పవిత్రంగా భావిస్తాం కదా. ఆ కుడి వైపుకే మాక్సిమం ఎనర్జీ అనేది రీచ్ అవుతుంది. ప్రదక్షిణ అంటే మనం ఏదో గుడి చుట్టూరు తిరగడం కాదు, మనం ఒక ఎనర్జీ ఫీల్డ్ లో తిరుగుతున్నాం. ఇది ఒక వైర్లెస్ ఛార్జింగ్ లాగా. సైకలాజికల్ ఎఫెక్ట్. మనం గుడి చుట్టూరు ప్రదక్షిణ చేసినప్పుడు ఎప్పుడు కూడా పరుగులు పెట్టడం, కంగారుగా ఉండడం, స్లోగా పీస్ఫుల్ గా తిరుగుతాం కదా. సో అలా స్లోగా పీస్ఫుల్ గా తిరిగినప్పుడు మనలో ఉన్న ఇన్నర్ పీస్ కూల్ అవుతుంది అండ్ మైండ్ కూడా చాలా కామ్ అవుతుంది. అండ్ ఈ ప్రదక్షిణ అంటే మనం ఏదో ఒక్క రౌండ్ తో ఆపేయం కదా, మల్టిపుల్ రౌండ్స్ చేస్తాం. ఇలా మల్టిపుల్ రౌండ్స్ సేమ్ పాత్ లో వేసినప్పుడు మనలో ఉండే చెడు ఆలోచనలన్నీ తగ్గిపోతాయి. ఇది ఒక మెడిటేషన్ లాగే మనలో ఉన్న ఇన్నర్ పీస్ ని, ఫోకస్ ని పెంచుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏదైనా పార్క్ లో కానీ ఎంటీ గ్రౌండ్ లో కానీ చిన్న పిల్లలు కంటిన్యూస్ గా రౌండ్ గా తిరుగుతూ ఉంటారు. ఏ సంబంధం లేకుండా, అసలు ఏ రీజన్ లేకుండా తిరుగుతూనే ఉంటారు. సో అలా తిరిగినప్పుడు వాళ్ళు ఎవరితో మాట్లాడరు, గోల చేయరు, అల్లరి చేయరు, అలా కంటిన్యూస్ గా ప్రశాంతంగా తిరుగుతూనే ఉంటారు. ఆ రిథం అలాంటిది. ఆ రిథం వల్ల మైండ్ అండ్ బాడీ కూల్ అవుతుంది. సేమ్ ఇక్కడ ప్రదక్షిణలో కూడా అలాగే జరుగుతుంది. హెల్త్ బెనిఫిట్స్. ఇలా స్లోగా తిరుగుతూ ఉండడం వల్ల మనలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. అండ్ మనం బేర్ ఫుట్ తో నడుస్తాం కదా, అలా నడడం వల్ల మన బాడీలో ఉన్న ప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. గుడ్లన్నీ జనరల్ గా కూడా చెట్లతో ఉంటాయి అండ్ పూల మొక్కలతో ఉంటాయి. అందులో తిరిగినప్పుడు ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటాం అండ్ పూల నుంచి వచ్చే మంచి సువాసనను పీలుస్తాం. దానివల్ల మన హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ చెప్పాలంటే బ్రీతింగ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మనకు తెలియకుండానే ఈ ప్రదక్షిణ డివోషనలే కాకుండా మన హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో అంతా బాగా ఉంది. దీనివల్ల మనకి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, సైకలాజికల్ కూడా స్ట్రాంగ్ అవుతున్నాం అండ్ మనకు పుణ్యం కూడా వస్తుంది కదా. బట్ మనకు నచ్చిన నెంబర్ ఎందుకు తిరగకూడదు? ఏదో ర్యాండమ్ నెంబర్ తిరగచ్చు కదా. కాకపోతే స్పెసిఫిక్ రిస్ట్రిక్షన్ ఎందుకు ఉంటుంది? అయితే ఒకసారి తిరగాలి, లేదంటే 3, 5, 7 ఇలా స్పెసిఫిక్ నెంబర్ ఎందుకు? ఒక రౌండ్ అంటే సరెండర్ అంటే శరణాగతి. 3 రౌండ్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ సోల్. శరీరం, మనసు, ఆత్మ. 5 రౌండ్స్ అంటే పంచభూతాలు, గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. 7 రౌండ్స్ అంటే మన బాడీలో ఉన్న సప్త చక్రాలు. 108 రౌండ్స్ అంటే కాస్మిక్ కంప్లీషన్ అంటే ప్రపంచ చక్రం. కల్చరల్ వేరియేషన్. కొన్ని చోట్ల చూసుకుంటే ఓన్లీ గర్భగుడి చుట్టూరు మాత్రమే తిరుగుతారు. ఆ పర్టికులర్ విగ్రహం చుట్టూ మాత్రమే తిరుగుతారు. కొన్ని టెంపుల్స్ లో గుడి బయట నుంచి తిరుగుతారు. ఇంకొన్ని టెంపుల్స్ లో చూసుకుంటే కొండ మొత్తం ప్రదక్షిణ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గిరి ప్రదక్షిణ లాంటిది అనమాట. సౌత్ ఇండియాలో మనం దీన్ని ప్రదక్షిణ అంటాం, నార్త్ ఇండియాలో దీన్ని పరిక్రమ అంటారు. పేరు
ఏదైనా కానీ ప్రాసెస్ మాత్రం సేమ్. ఈ రోజుల్లో ప్రదక్షిణ యూస్ఫుల్ అంటే నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లోనే ఇంకా ఎక్కువ ప్రదక్షిణ చేయాలి అప్పట్లో కంటే. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా మనం బాడీ అనేది అస్సలు మూవ్మెంట్ లేదు. చాలా మంది చూస్తాం, వెళ్తాము, కూర్చుంటాం, వర్క్ చేస్తాం, వచ్చేస్తాం. అసలు బాడీ మూవ్మెంట్ అసలు ఏమి ఉండదు. ప్రతిదీ కూడా మనకు ఆన్లైన్ అయిపోయింది. ఇంటి దగ్గర కూర్చొని సింపుల్ గా మొబైల్ ఆర్డర్ పెడితే ఇంటికి వచ్చేస్తుంది. మనకి ఏం కొనుక్కోవాలన్నా సరే బయటికి వెళ్ళి అవసరం కూడా లేదు. మంచి విషయం ఏంటంటే ఈ రోజుల్లోనే ప్రదక్షిణ చేసే వాళ్ళు చాలా పెరిగారు. చాలా మందికి దీని వెనక మీనింగ్ కూడా తెలియదు. వాళ్ళు చేస్తున్నారు, మనం చేద్దాం, వాళ్ళు ఫాలో అవుతున్నారు, మనం ఫాలో అవుదాం అని చెప్పేసి ప్రదక్షిణ చేస్తారు. కానీ దీని వెనకాల రీజన్ ఇది. మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది, మన సైకాలజీ ఇంప్రూవ్ అవుతుంది అని మీనింగ్ఫుల్ గా అందరికి తెలియగలిగితే అందరూ కూడా ప్రదక్షిణ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఇలాంటి డిజిటల్ అండ్ స్పీడ్ లైఫ్ లో ఈవెన్ ఒక్క ప్రదక్షిణ చేసినా సరే మనకి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఇందుకోసమన్నా సరే ఈ వీడియోని మీకు వీలైనంత మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ప్రదక్షిణ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని. దీనివల్ల ఏంటి, గుడికి వెళ్ళని వాళ్ళు కూడా మేబీ ఏమో చెప్పలేం, వెళ్ళి ప్రదక్షిణ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ ప్రదక్షిణ అనేది ఏదో ఆచారం మాత్రమే కాదు. మన జీవితంలో ఎక్కడికి వెళ్ళినా, ఎంత తిరిగినా, ఏం చేసినా సరే మన జీవితానికి సెంటర్ దేవుడే అని గుర్తు చేస్తుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే ఇది గుర్తు పెట్టుకోండి. ప్రదక్షిణ చేస్తుంది మీరు భక్తి కోసం మాత్రమే కాదు, మీ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మీ సైకలాజికల్ కాన్ఫిడెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. మీలో ఎంతమంది ఇది ఫాలో అవుతున్నారు? ఏ గుడికి వెళ్ళినా సరే ప్రదక్షిణ చేయకుండా తిరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే, మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.